మరి ఈరోజు కొత్తగా దరఖాస్తులు పెట్టుకోండి. ఇంత చేతగాని దద్దమ్మ ప్రభుత్వం ఎందుకు అని అడుగుతా ఉన్నా. రైతుల భరోసాకు ఎవరెవరు అర్హులు, రైతులు ఎవరున్నారు, కౌలు రైతులు ఎవరున్నారు, రైతు కూలీలు ఎవరున్నారు, రాష్ట్ర ప్రభుత్వం దగ్గర అన్ని రకాల వివరాలు ఉన్నాయి. ఎక్కడెక్కడ ఏ పంటలు వేశారు, ఎంత సాగవుతుంది, ఏ గ్రామంలో ఎంత ఉంది, ఏ రైతు ఎంత సాగు చేస్తూ ఉన్నాడు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతు కూలీలు ఎవరు, అన్ని రకాల వివరాలు ఉన్నప్పుడు ఇంకా దరఖాస్తులు ఎందుకని అడుగుతా ఉన్నాను. దరఖాస్తుల పేరు ఈరోజు మరి ఈ ప్రభుత్వం మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది తప్ప ఇందులో ఏమాత్రం మరి రైతులకు మేలు చేయాలనే చిత్తశుద్ధి ప్రభుత్వానికి లేదు. కౌలు రైతులు అదేవిధంగా రైతు కూలీలను నట్టేట ముంచే విధంగా ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. మరి ఈరోజు రుణమాఫీ చూసాం మనం. రుణమాఫీకి వాయిదాలు వేస్తూ చివరకు దానికి కోత పెట్టారు. ఈరోజు రైతు భరోసా కూడా కోతలు పెట్టడం కోసం కుట్రలు చేస్తూ ఉన్నారు. ఫసల్ బీమా అడ్రస్ లేదు, రైతులకు మేలు చేస్తాము, మాది రైతు ప్రభుత్వము, అనేక రకాలుగా మాట్లాడారు. ఈరోజు వరకు కూడా 3 పంటలు పూర్తి కావస్తున్నా రైతు భరోసా కింద ఏ ఒక్క రైతుకు ₹1 కూడా ఇచ్చిన దాఖలాలు తెలంగాణ రాష్ట్రంలో లేవు. ఇదే వరంగల్ డిక్లరేషన్లో మరి అనేక రకాల హామీలు ఇచ్చారు. కాంగ్రెస్ కోట్లేస్తే మార్పు వస్తుంది, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రజాపాలన వస్తుంది, ప్రజాపాలన వస్తే రైతుల జీవితాలలో మారుతాయి, తెలంగాణ బ్రతుకులు వెలుగవుతాయి అనే విధంగా అనేక రకాల మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏ రకంగా ఉందంటే, ఏరు దాటే వరకు ఓడమల్లయ్య, ఏరు దాటిన తర్వాత బోడిమల్లయ్య అనే విధంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. అంతేకాకుండా ఈ ప్రభుత్వము వరి ధాన్యంతో పాటు సుమారు 10 రకాల పంటలకు 500 బోనస్ ఇస్తామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి ఎంఎస్పి కనీస మద్దతు ధర మినిమం సపోర్ట్ ప్రైస్కు అదనంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున మరి ప్రతి పంటకు ₹500 బోనస్ ఇస్తామని చెప్పినటువంటి ప్రభుత్వము మరి కనీసము ధాన్యాన్ని కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నది. ఆ యొక్క పథకాన్ని కూడా ధాన్యం విషయంలో నీరుగార్చి ధాన్యం కాదు సన్నరకం ధాన్యాలకే ఇస్తామని చెప్పారు. ఆ సన్నరకాల ధాన్యం కూడా 500 బోనస్ ఇవ్వకుండా సన్నాయి నొక్కులు నొక్కుతూ ఈ ప్రభుత్వము రైతులను నట్టేట ముంచేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నేను అడుగుతా ఉన్నాను, పత్తి సీజన్ జరుగుతూ ఉంది, ఎందుకు ఈరోజు పత్తికి మీరు ఇస్తామన్నటువంటి 500 బోనస్ ఇవ్వడం లేదో రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ చెప్పాలి. మొక్కజొన్న మీద, కందుల మీద, సోయాబీన్ మీద, మిర్చి, పసుపు, ఎర్రజొన్న, చెరుకు, జొన్నలు ఈ రకంగా 10 పంటల మీద
500 బోనస్ ఇస్తామని హామీ ఇచ్చి ఎన్నికల ప్రణాళికలో ఈరోజు అదొక ధాన్యాన్ని కాదు సన్నధాన్యం అని చెప్పి ఆ రకంగా అనేక విషయాలలో ఈ ప్రభుత్వం మోసం చేసేటువంటి ప్రయత్నం